ఏంటమ్మా నువ్వు నిజం చెప్పేయబోయావు. నిజం చెప్పి ఉంటే అక్క ఏం చేసి ఉండేదో నీకర్థమవుతుందా అని యువరాజు అంటూ ఉంటే, ఒక రకంగా నాయనకి అలా కావడానికి నేనే కారణమని అనిపించింది అప్పుడా. అందుకే అలా నోరు జారి నిజం చెప్పేయబోయాను అని వైజయంతి అంటూ ఉంటుంది. సరే ఏం జరిగినా నోరు మెదపకు. నేను అంతా చూసుకుంటాను అని యువరాజు చెప్తూ ఉంటే, అలాగే అప్పుడా నువ్వు చెప్పినట్లే చేస్తాను అని వైజయంతి అంటుంది. అత్తయ్య, యువరాజ్ అంటూ నిషి రావడంతో ఏంటమ్మి అలా పరుగులు పెడుతూ వస్తున్నావు ఏమైంది అని వైజయంతి అంటే ఆ కేదార్ చెల్లెల గురించి ఆ జగదాత్రి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని నిషి అంటే అయితే ఏం చేద్దాం. ఇప్పుడు మనం ఏమి నోరు విప్పినా కూడా మనకి ఏదో నిజం తెలుసని ఆ జగదాత్రికి అర్థమైపోతుంది. ముందే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం కదా. కాబట్టి మనం ఇప్పుడు ఏమీ మాట్లాడకపోవడమే మంచిది అని వైజయంతి అంటే అలాగని చూస్తూ ఊరుకుంటే కూడా వాళ్ళకి నిజం తెలిసిపోతుంది అని నిషి అంటూ ఉంటుంది. చూడండి వాళ్ళకి నిజం తెలిసే లోపలే నేను ఏదో ఒకటి చేస్తాను ఆ శ్రీవల్లిని కేదార్ని. కాబట్టి మీరు కాసేపు ఊరుకోండి అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. అసలు ఆ ముసలోడు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాడే అనుకునే లోపే మళ్ళీ ఈ టెన్షన్ వచ్చి పడింది ఏంటి అని వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. ఉదయం అవగానే బెడ్ పై నిద్రపోతున్న రాత్రి కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ శ్రీవారు అని పక్కకు తిరిగి చూస్తుంది. అయితే అక్కడ కేదార్ ఉండడు. ఎక్కడ కేదార్ కేదార్ అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి శ్రీవారు నాతోనే దాగుడు మూతలాడుతున్నారా? ఇప్పుడు నేను ఈ కబ్బోర్డ్ ఓపెన్ చేయగానే టెడ్డీ బేర్లన్నీ కింద పడడం, అందులో నుండి ఫ్లవర్స్ పడడం ఇదేమైనా ప్లాన్ చేసావా? నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని చెప్పాను కదా. అబ్బా ఏంటి కేదార్ బయటికి రాకుండా ఈ దాగుడు మూతలు అని కబ్బోర్డ్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అక్కడ ఏం సర్ప్రైజెస్ కూడా లేకపోవడంతో కేదార్ కేదార్ ఏంటి నువ్వు కనిపించట్లేదేంటి ఎక్కడ అని వెతుక్కుంటూ వస్తూ ఉంటే నిషి అడ్డు వస్తుంది. ఏంటి పొద్దున్నే ఈ పరుగులు నాకు అడ్డు వస్తున్నావు అని నిషి అంటే కేదార్ కనిపించట్లేదు అందుకే వెతుకుతున్నాను అని ధాత్రి అంటుంది. ఏంటి ఎక్కడికో బయటికి వెళ్ళి ఉంటాడు ఇంత మాత్రానికేనా అని నిషి అంటూ ఉంటుంది. నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు. నేను నీతో తర్వాత మాట్లాడతాను అంటూ మెట్లు దిగి వస్తూ ఉంటుంది. ఆ కేదార్ శ్రీవల్లిని ఏం చేయాలో నేను చూసుకుంటాను అని యువరాజ్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ అంటే యువరాజ్ ఏమైనా చేశాడా అని నిషి అనుకుంటూ ఉంటుంది. వదిన కేదార్ని చూసారా అని ధాత్రి అడుగుతూ ఉంటే